ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు యుద్ధం అంటే గుర్తొచ్చేది డ్రోన్స్. దాంతో పాటు యుద్ధాలు అనేవి కంప్లీట్ గా టెక్నాలజికల్ గా మారిపోయాయి. మానవ ప్రమేయం లేకుండానే యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ఇండియా అండ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఈ రెండు ఏజెన్సీస్ మన భారతదేశానికి సంబంధించిన ఒక 2 కుక్క జాతులను వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ లో, దాంతో పాటు వాళ్ళ ఫైటింగ్ యూనిట్స్ లోను, వాళ్ళ పాట్రోలింగ్ యూనిట్స్ లోను ఇంటగ్రేట్ చేసుకుంటున్నారు. ఈ 2 జాతులు ఏవంటే, ఒకటి ముధోల్ హౌండ్ అండ్ రెండవది వచ్చేసి రాంపూర్ హౌండ్. ఈ ముధోల్ హౌండ్ అనేది మనకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో కనిపించే ఒక యునీక్ డాగ్ బ్రీడ్ అన్నమాట. ఈ డాగ్ బ్రీడ్ ని మనకు ఈ ముధోల్ తాలూకా ఆఫ్ బాగోల్కోట్ డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటకలో ఒక మరాఠా రాజు, ఘోర్పాడే అనే ఒక మరాఠా రాజు వీటిని డెవలప్ చేశారు. వీటిని మనకు మెయిన్ గా ఇండియాలో ఉన్న రాజులు, దాంతో పాటు ఇండియన్ ఆర్మీస్ వేటల కోసం ఈ కుక్కల్ని వాడేవాళ్ళు. అండ్ మనం దాని స్ట్రక్చర్ చూస్తే కూడా అది చాలా సన్నగా ఉండడంతో పాటు పొడుగాటి కాళ్ళు, దాంతో పాటు అతివేగంగా పరిగెత్తే కేపబిలిటీ, దాంతో పాటు తక్కువ ఫుడ్ తో కూడా సర్వైవ్ అయ్యే కెపాసిటీ, దాంతో పాటు మంచి వాసన పసిగట్టే కేపబిలిటీ, ఇవన్నీ కలిసి ఒక యాక్టివ్ గా ఉండే ఈ ముధోల్ హౌండ్ ని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు బార్డర్ పాట్రోలింగ్ లో కూడా వాడుకోవాలని చెప్పి, దాంతో పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో కూడా వాడుకోవాలని చెప్పి దాన్ని ఇంటగ్రేట్ చేసుకున్నారు. అదే విధంగా ఈ రాంపూర్ హౌండ్ ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందింది. అక్కడ రాంపూర్ కు చెందిన ఒక లోకల్ నవాబ్ కూడా దీన్ని డెవలప్ చేశారు. దాంతో పాటు ముఘళ్ళు ఎప్పుడైతే భారతదేశాన్ని పరిపాలించారో ఆ టైంలో చాలా మంది ముఘల్ చక్రవర్తులు, దాంతో పాటు ముఘల్ నోబుల్స్ కూడా ఈ కుక్కలను పర్టికులర్ గా వేట కుక్కలుగా వాడేవాళ్ళు. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మెయిన్ గా ఫారిన్ బ్రీడ్స్ మీద ఇండియన్ ఆర్మీకి ఫోకస్ ఎక్కువ ఉంది. మనం చూస్తే జర్మన్ షెపర్డ్స్, రాట్ వీలర్స్, దాంతో పాటు వెస్ట్రన్ అంటే యూరోపియన్ కండిషన్స్ కి సూట్ అయిన కొన్ని డాగ్ బ్రీడ్స్ ని భారతదేశానికి తెచ్చుకున్నారు. దాంతో పాటు భారతదేశంలో డాగ్ లవర్స్ కూడా చాలా మంది ఈ కుక్కలను పెంచడం స్టార్ట్ చేశారు. పర్టికులర్లీ జర్మన్ షెపర్డ్ ఏదైతే ఉందో ఇది బాంబ్ స్క్వాడ్స్ లో చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫారిన్ బ్రీడ్స్ ఎప్పుడు కూడా మన లోకల్ కండిషన్స్ కి సూట్ అవ్వకపోవడంతో పాటు రెండోది ఏంటంటే వాటి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ. దాని బదులు మన స్వదేశీగా పెంపొందించిన కొన్ని డాగ్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కండిషన్స్ కి చాలా సూట్ అవుతాయి. వాటి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం బెటర్ అనే ఆలోచనతోనే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ లోకల్ ఇండిజినస్ డాగ్ బ్రీడ్స్ ని మన సెక్యూరిటీ ఫోర్సెస్ లో ప్రమోట్ చేస్తున్నారు. అండ్ దీనిలో ఒక పెక్యులియర్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ముధోల్ హౌండ్ కానీ రాంపూర్ హౌండ్ కానీ రెండిటికి హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్ ఇంకా ల్యాండ్ మీద గ్రౌండ్ అవ్వకముందే వాటి నుంచి దూకి ముందే రెక్కీస్ చేసే కేపబిలిటీని సెక్యూరిటీ ఫోర్సెస్ కి వాళ్ళ ప్రాణహాని కలగకుండా ఇవి ముందు జంప్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం అబ్జర్వ్ చేసి చేయడం వలన దాన్ని ఈ ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు బాంబ్ డిటెక్షన్, స్నిఫర్ డాగ్స్, ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో మనకు ఈ డాగ్స్ అనేవి మనకు పనిచేస్తాయి. దాంతో పాటు మనకు తెలుసు మన బార్డర్ దగ్గర క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. వేరిన్ అటుపక్క నుంచి ఇటుపక్కకు చాలా మంది జనాలు చొరబడుతుంటారు. ఆ చొరబడ్డ జనాలను కూడా పట్టుకోవడానికి, దాంతో పాటు వాళ్ళు ఏదైనా కాంట్రాబ్యాండ్ అంటే వాళ్ళు డ్రగ్స్ కానీ లేకపోతే వెపన్స్ కానీ తీసుకొస్తే వాటిని డిటెక్ట్ చేయడానికి కానీ ఈ హౌండ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా భారతదేశం ఆత్మనిర్భరత వైపు అడుగులేస్తుంది. దానిలో భాగంగా మన డొమెస్టిక్ బ్రీడ్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్ గా జరిగిన ఒక డాగ్ మీట్ లో రియా అనే ముధోల్ హౌండ్ కుక్క ఇట్ హ్యాస్ బీటన్ అంటే అది నియర్లీ 120 ఫారెన్ డాగ్స్ ని బీట్ చేసి ఇట్ వాస్ ఏబుల్ టు ఇన్ఫాక్ట్ విన్ ద ట్రాకర్ టెస్ట్. ట్రాకర్ టెస్ట్ అంటే స్నిఫింగ్ అండ్ ట్రాకింగ్ అని మనము యూజువల్ గా డాగ్స్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఈ స్నిఫింగ్ అండ్ ట్రాకింగ్ టెస్ట్ లో అన్ని 120 బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ని బీట్ చేసి ఈ ముధోల్ హౌండ్ అనేది గెలిచిందనమాట. ఈ విధంగా మన డెఫినెట్ గా ఇది చాలా హర్షించదగ్గ విషయం. దాంతో పాటు అలాంగ్ విత్ ద మిలిటరీ, ఈవెన్ ఇండియా ఆల్సో అంటే ఇండియన్ లోకల్ ఏరియాస్ లో ఉన్న డాగ్ బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో, డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ బ్రాండ్స్ కి ఇచ్చిన ఫోకస్ కంటే కూడా మన డొమెస్టిక్ బ్రీడ్స్ కి ఇస్తే ఖచ్చితంగా అవి డెవలప్ అవుతాయి. దీనివల్ల మనకు ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హాని ఉండదు, ఎకనామికల్ గా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. దాంతో పాటు ఈ ప్రిషియస్ నేటివ్ బ్రీడ్స్ ని కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. అండ్ దాంతో పాటు ఈ రాంపూర్ అండ్ ముధోల్ హౌండ్స్ రెండు కూడా అబ్సల్యూట్లీ లాయల్ డాగ్స్. They are very, very so in fact good with the owners of the dog, and at the same time they are very useful breeds too. Thank you.